Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good morning everybody. ఈ రోజు CDPO కు సంబంధించి ఒక ఎక్స్ట్రార్డినరీ క్లాస్ ద్వారా మీ ముందుకు వచ్చినాను. ముందుగా CDPO ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము ఒక మంచి ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడం జరిగింది. ఇదే CDPO EO కు సంబంధించినటువంటి క్రాష్ కోర్స్. మరి ఈ CDPO EO కు సంబంధించినటువంటి క్రాష్ కోర్స్ అనేది మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చడం జరుగుతుంది. ఈ ఎట్లా పోవాలి సార్ విజయ తీరాలకు? చూడండి, విజయం సాధించడం పెద్ద గొప్పేం కాదు, కానీ విజయం సాధించడానికి కావలసినటువంటి మార్గం తెలిసిన వాడే సులభంగా విజయం సాధిస్తాడు. మరి ఇప్పుడు మీరు CDPO EO ఎగ్జామ్ లో విజయం సాధించాలి అంటే మేము ఈ CDPO EO క్రాష్ కోర్స్ అనేది ఒక విజయ బాటగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎన్ని రోజుల బ్యాచ్ అంటే 30 రోజుల బ్యాచ్, 30 days బ్యాచ్ అండి. ఇది క్రాష్ కోర్స్ అండి. దీంట్లో CDPO EO కు సంబంధించినటువంటి పేపర్ 2 ఈ యొక్క క్లాసెస్ ను మీకు లైవ్ ద్వారా అందిస్తున్నాం. మరియు వీడియోస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో మనం ప్రధానంగా ఏ సబ్జెక్టులు అందిస్తున్నాం? సోషియాలజీని అందిస్తున్నాం. మరి అదే విధంగా ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అందిస్తున్నాం. ఏమంటున్నామండి? చైల్డ్ డెవలప్మెంట్, మంచిగా రాయి, చైల్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఈ 3 సబ్జెక్టులను మీకు అందించడం జరుగుతుంది. ఏ కోర్స్ ద్వారా? ఇదే కోర్స్ ద్వారా ఈ 3 సబ్జెక్టులను మీకు అందిస్తున్నాం. ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ మీకు డెలివరీ చేయబోతున్నాం. నిజంగా చెప్తానా, మీరు ఎక్కడైనా CDPO కోచింగ్ ఇచ్చేటువంటి సంవత్సరం చూడండి, మన దగ్గర మేము అందించేటువంటి కంటెంట్ చూడండి, కిరాక్ లెవెల్ కంటెంట్ మీకు అర్థమయ్యే విధంగా 4 ఫ్యాకల్టీల చేత మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ CDPO EO కు సంబంధించినటువంటి బ్యాచ్ నిన్నే ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. మరి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నిన్నటి నుంచి క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ మిస్ అయినటువంటి క్లాసెస్ ను కూడా మీకు మళ్ళీ లైవ్ ద్వారా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం 1 day మాత్రమే అవుతుంది ఈ లైవ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి. సో దీనికి యొక్క ఈ కోర్సును మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా పొందాలి, దీని యొక్క ప్రైస్ రేట్ ఎంత? తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత అద్భుతమైనటువంటి కంటెంట్ ను అతి తక్కువ రేటుతో కేవలం 2000 రూపాయలతో సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, న్యూట్రిషన్ అనే 3 సబ్జెక్టులను ఈ యొక్క క్రాష్ కోర్స్ ద్వారా 2000 రూపాయలతో అందిస్తున్నాం. సార్ ఓన్లీ క్లాసెస్ ఏనా? ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. ఇక్కడ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని కూడా మీకు అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఏమందిస్తున్నామండి? చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అందిస్తున్నాం. మరి అదే విధంగా ఒక గ్రాండ్ టెస్ట్ ను కూడా దీని ద్వారా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని, ఒక గ్రాండ్ టెస్ట్ ను కూడా దీని ద్వారా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ కోర్సును ఏ యాప్ లో తీసుకోవాలి, ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నారా? దీనికోసం మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్ కి కాల్ చేస్తే నేనే మాట్లాడతా, మీకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తా. అద్భుతమైనటువంటి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. విజయ తీరాలకు చేరాలి, విజయాన్ని చేరుకోవాలి అంటే విజయ బాట తెలిచాలి. ఆ బాటను మేము వేస్తున్నాం, విజయానికి మేము మార్గం ఇస్తున్నాం. ఆ మార్గం పైన పరిగెత్తే దమ్ముంటే విజయాన్ని సొంతం చేసుకో. రండి, మాతో భాగస్వాములు కండి, విజేతలుగా నిలవండి. ప్రభుత్వ ఉద్యోగం ఏమి లక్ష్యం అయితే మేము అందిస్తున్న ఈ క్రాష్ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. మహా అయితే 1 రోజులు మీకు చదువు చెప్తామండి. మహా అయితే మీకు ఏమొస్తుందండి? ఈ బ్యాచ్లో జాయిన్ అయితే ఒక అద్భుతమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ద్వారా మీరేం సాధిస్తారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. సంవత్సరాల తరబడి ఎక్కడెక్కడో పుస్తకాలు బట్టి కుస్తీ పట్టినారో, కోచింగ్ సెంటర్లో తిరిగినారో, చుట్టూ తిరిగినారో, ఇప్పుడు మేము అందించే కంటెంట్ ను ఒక 1 రోజులు విని చూడండి. మీ లైఫ్ స్టైల్ మారుతుంది, మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటారు. నా మాటలు నిజం. కష్టపడే తత్వం మీలో ఉంటే, ఓర్పు మీలో ఉంటే, ఆ ఓపిక సైతం ఈ యొక్క ఓటమిని ఓడిస్తుంది అని చెప్తారు. మరి అలాంటి ఓపికతో ఒక 1 రోజుల పాటు మీరు మా క్లాసెస్ లో వినండి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. రైట్, భారతదేశంలో సోషియాలజీలో భాగంగా నేను ఇప్పుడు మీకు ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా. సెల్ఫీ విత్ డాటర్. ఏం ప్రోగ్రామ్ అంటున్నామండి? సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏమంటున్నామండి? సెల్ఫీ విత్ డాటర్. యొక్క సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమాన్ని ఎవరు తీసుకొచ్చారు? రైట్, ఈ సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమాన్ని ఎవరు తీసుకొచ్చినారు, అసలు ఈ ప్రోగ్రాం రావడానికి గల కారణం ఏమిటి అనే అంశాన్ని మనం చూద్దాం. అయితే 2015 ఈ
ఈ యొక్క జూన్ 9 తారీఖు నాడు ఏమంటున్నామండి 2015 జూన్ 9 తారీఖు నాడు సుశీల్ జగ్లాన్ అనే వ్యక్తి తన కూతురైనటువంటి నందినితో కలిసి ఒక సెల్ఫీని ఇలా దిగి దానిని ఏం చేశాడట అంటే ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరు అంటున్నామండి సుశీల్ జగ్లాన్ గారు 2015వ సంవత్సరం జూన్ 9 తారీఖు నాడు ఏమంటున్నామండి 2015వ సంవత్సరం జూన్ 9 తారీఖు నాడు సుశీల్ జగ్లాన్ అనే వ్యక్తి ఏం చేసినాడట అంటే తన కూతురు నందినితో కలిసి సుశీల్ జగ్లాన్ పేర్లు కూడా మస్తు ఉన్నాయి కదనే రైట్. ఈ సుశీల్ జగ్లాన్ గారు తన కూతురు అయినటువంటి నందినితో ఒక సెల్ఫీ దిగి ఈ సెల్ఫీ ఫోటోను దేంట్లో అప్లోడ్ చేసినాడట అంటే ఈ యొక్క ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సార్ దేంట్లో అప్లోడ్ చేసినాడు ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సార్ ఇంతకు ఈ సుశీల్ జగ్లాన్ గారు ఏ ఊరికి చెందినోళ్ళో తెలుసా మళ్ళా మీకు? హర్యానా రాష్ట్రంలోని బీజాపూర్ అనే గ్రామంలో ఈయన ఉంటాడు. ఏ రాష్ట్రంలో ఉంటాడు? హర్యానా రాష్ట్రంలోని బీజాపూర్ అనే గ్రామంలో ఈయన ఉంటాడు అని చెప్తానా. ఎవరు ఉంటారు సారు? సుశీల్ జగ్లాన్ గారు హర్యానా రాష్ట్రంలోని బీజాపూర్ అనే గ్రామంలో కనిపిస్తాడు. సార్ సుశీల్ జగ్లాన్ ఏం చేస్తాడు సార్? ఆ ఊరికి సర్పంచ్ తోఫ్ లీడర్. అక్కడ ఆ ఊరికి ఈయన సర్పంచ్ అంటున్నా. ఏ ఊరికి సర్పంచ్? బీజాపూర్ గ్రామానికి సర్పంచ్ గా పనిచేస్తాడు. ఎవరు? ఈ యొక్క సుశీల్ జగ్లాన్ గారు. ఓకేనా? మరి ఈ సుశీల్ జగ్లాన్ గారు ఇట్లా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేస్తే దీనికి ఇంప్రెస్ అయిపోయి నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ ఎవరు? భారత ప్రధానమంత్రి గైన్ ఏం చేసిండు అంటే సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఏమంటున్నామండి? సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించినారు అంటున్నా? నరేంద్ర మోడీ గారు. ఎవరు ప్రారంభించినారు అంటున్నామండి? నరేంద్ర మోడీ గారు సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినాడు. ఏ సందర్భాన్ని పురస్కరించుకొని? సుశీల్ జగ్లాన్ గారు తన కూతురు నందినితో కలిసి సెల్ఫీ దిగినటువంటి ఆ యొక్క అంశాన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసినటువంటి విధానాన్ని అంటే ఇక్కడ ఈయన అభినందిస్తూ సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. అసలు ఈ సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమం ఎందుకు వచ్చింది, నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాం ఎందుకు మొదలు పెట్టిండు అనే అంశాలను చూసినట్లయితే అప్పట్లో మహిళల పైన మస్తు వివక్షలు ఉండే. అందుకే నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు. ఏమన్నాడు అంటే ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను రక్షించుకుందాం. ఓకేనా? సేవ్ ఏ గర్ల్ చైల్డ్, ఎడ్యుకేట్ ఏ గర్ల్ చైల్డ్ అని చెప్పి ఒక నినాదంతో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు. ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అనే నినాదంతో ఒక ట్యాగ్ లైన్ తోటి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం రావడం జరిగింది. సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమం దానిలో భాగంగానే వచ్చింది అంటున్నా. ఎందులో భాగంగా? బేటీ బచావో బేటీ పడావో ఏమంటున్నామండి? బేటీ బచావో మరియు బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగానే మనకు ఏమొచ్చినది అంటే సెల్ఫీ విత్ డాటర్ అనే కార్యక్రమం రావడం జరిగింది. మరి దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? ఆడపిల్లలను రక్షిద్దాం. ఏమంటామండి? ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి, ఆడపిల్లలను చదివించండి అనే నినాదంతో మనకేమొచ్చింది అంటే ఇగో ఇది రావడం జరిగినది అని చెప్తున్నాం. ఏమొచ్చింది అంటున్నా? ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. ఏమంటున్నామండి? బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ ఏమొచ్చింది అంటే సేవ్ ఏ గర్ల్ చైల్డ్, ఎడ్యుకేట్ ఏ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో ఇది వచ్చింది అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? ఈ యొక్క సేవ్ ఏ గర్ల్ చైల్డ్, ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేట్ ఏ గర్ల్ చైల్డ్ యొక్క నినాదంతో ఏమొచ్చినది అంటే మనకు ఈ ప్రోగ్రాం అనేది రావడం జరిగినది బేటీ బచావో బేటీ పడావో. ఇంతకు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇదిగో ఇది 2015వ సంవత్సరం జనవరి 22 తారీఖు నాడు దీన్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు తెలుసా రాజు? 2015 జనవరి 22 తారీఖు నాడు ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు
ప్రారంభించడం జరిగినది. ఎవరు ప్రారంభించినారు? నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. సారు యాడ ప్రారంభించినాడు? ఇది హర్యానా రాష్ట్రంలోని పానీపట్ అనే ప్రాంతం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది అని చెప్తున్నాం. ఎక్కడ ప్రారంభించినారు అంటున్నామండి? హర్యానా రాష్ట్రంలోని పానీపట్ అనే ప్రాంతం వద్ద 2015 జనవరి 22 తారీఖు నాడు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. మరి ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి అంటే, ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి అంటే బాలికల లింగ నిష్పత్తిని పెంపొందించాలి. రైట్, ఇక్కడ రాస్తున్న చూడండి. ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏమిటి? రైట్, యొక్క బాలికల యొక్క లింగ నిష్పత్తిని ఏం చేయాలి అంటున్నామండి? పెంచాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే భ్రూణ శిశు హత్యలను నిర్మూలించాలి. భ్రూణ శిశు హత్యలను అంటే ఎట్లుంటది అంటే, అప్పట్లో ఇప్పుడు కూడా కొంచెం తగ్గినాయి అనుకోండి. ఈ యొక్క గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే ఆ ఆడపిల్లను చంపేసేవారు, అంటే గర్భ విచ్ఛితి అబార్షన్ చేసేవారు. ఈ యొక్క భ్రూణ శిశు హత్యలను నిర్మూలించడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకేమంటున్నారు అంటే బాలికలకు విద్యను అందించాలి. ఏమంటున్నామండి? బాలికలకు విద్యను అందించాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలను నిర్మూలించాలి, నియంత్రించాలి. అంటే గర్భంలో ఉన్నది ఆడపిల్లనా మగపిల్లగాడా అని చెప్పి టెస్ట్ చేస్తారు కదా, ఆ టెస్టులను నిరోధించాలి, నియంత్రించాలి. ఓకేనా? ముందస్తు యొక్క గర్భ నిర్ధారణ అంటే లింగ నిర్ధారణ పరీక్షలను నియంత్రించాలి. ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలను ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి, వాటిని నిర్మూలించాలి. ఇట్లా ఈ లక్ష్యాలతో వచ్చినాయి. మరి వాస్తవానికి ఇది ఏ రాష్ట్రంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని తీసుకొచ్చారు? భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, కానీ కొంతవరకు పైలట్ ప్రాజెక్ట్ గా ఇది ఈ రాష్ట్రాల్లో వర్తింపజేసినారు. మరి ఈ రాష్ట్రాలపైన ఇక్కడ ఫోకస్ ఎక్కువ జరిగింది. ఎందుకంటే అక్కడ మహిళలపైన వివక్ష ఉంది, మహిళలు విద్యకు దూరమై ఉన్నారు. మరి స్త్రీ వివక్షను నిర్మూలించాలి కాబట్టి వారికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో లింగ నిష్పత్తిని పెంచడమే లక్ష్యంగా, మహిళా లింగ నిష్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఏ రాష్ట్రాలు అంటున్నామండి? ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబు, బీహారు, యొక్క ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాయల్లా ఈ రాష్ట్రాలలో ఈ లింగ నిష్పత్తిని పెంచడం కొరకై ఏమేమంటున్నామండి? ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, యొక్క పంజాబ్, ఓకేనా, నెక్స్ట్ ఉత్తరాఖండ్, ఓకే, బీహార్ ఈ రాష్ట్రాలలో లింగ నిష్పత్తిని, బాలికల లింగ నిష్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఇది పనిచేస్తూ ఉంది. సార్ ఈ దాకా బాగానే ఉంది. ఇంతకు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం యొక్క ఫస్ట్ అంబాసిడర్ ఎవరు? బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం యొక్క మొదటి అంబాసిడర్ గా ఎవరిని గుర్తిస్తున్నాం? మనకు ఒలింపిక్స్ విజేత అయినటువంటి యొక్క సాక్షి మాలిక్ గారు యొక్క ఫస్ట్ అంబాసిడర్ గా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే సాక్షి మాలిక్ గారిని మొదటి అంబాసిడర్ గా గుర్తిస్తున్నాం. రెండో అంబాసిడర్ గా ఎవరు కొనసాగినారు అంటే మాధురి దీక్షిత్ గారు రెండో అంబాసిడర్ గా కొనసాగడం జరిగినది అంటున్నాం. మొదటి అంబాసిడర్ ఎవరు అంటున్నామండి? సాక్షి మాలిక్ గారు. ఓకేనా? నెక్స్ట్ గా పోతే ఈ యొక్క బేటీ బచావో కార్యక్రమానికి ప్రస్తుతం ఉన్నటువంటి అంబాసిడర్ ఎవరు అంటే ఈ యొక్క భావన మిశ్రా. ఎవరంటామండి? ఇక ప్రజెంట్ ఉన్నటువంటి అంబాసిడర్ ఎవరు అంటే భావన మిశ్రా, ప్లస్ ఆమె యొక్క కూతురైనటువంటి సిద్ధి మిశ్రాను కూడా ఎవరిని అంటున్నామండి? సిద్ధి మిశ్రాను కూడా ఈ యొక్క అంబాసిడర్ గా ప్రకటించడం జరిగింది. అంటే పర్వత రోహకులుగా మౌంటైన్ క్లైంబింగ్ చేసింది కాబట్టి, ఈ యొక్క పర్వత రోహకులుగా ఈమె రికార్డు సృష్టించింది కాబట్టి ఈ భావన మిశ్రా గారిని, ఆమె యొక్క కుమార్తెను ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రస్తుతం కొనసాగుతుంది. మొన్న 2024 ఒలింపిక్స్ లో విజేతగా నిలిచినటువంటి మను బాకర్ గారిని ఎవరిని అంటున్నామండి? మను బాకర్ గారిని ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటన చేయడం జరిగినది. ఓకేనా? ప్రస్తుతం వివరిస్తుంది భావన మిశ్రా, సిద్ధి మిశ్రా. ఇప్పుడు మను బాకర్ ను కూడా ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి అంబాసిడర్ గా ప్రకటించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం. సీఎం గోయల్ గారు ప్రకటించడం జరిగింది. హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఈమె క్రీడా స్ఫూర్తిని చాటినది కాబట్టి మను బాకర్ ను ఒలింపిక్స్ విజేత కాబట్టి
ఆమెను బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అంటున్నాం. దేన్ని అంటున్నామండి? ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీన్ని అమలు చేస్తుంది ఎవరు అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఏమంటున్నామండి? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏ ప్రోగ్రామ్ ని? ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ ప్రోగ్రామ్ ను 2015 జనవరి 22 తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగినది అని చెప్తున్న గ్రాండ్ గా నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక పోతే మరొక ముచ్చట ఏంటిది అంటే ఈ కార్యక్రమం ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ.